కుమరన్న నాది వరంగల్ జిల్లా. నేను మన తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శిని. నా పేరు తెలంగాణ కుమరయ్య. నేను 2001 నుండి కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుండి తెలంగాణ ఉద్యమంలో 25 సంవత్సరాలు ఇప్పటి వరకు నేను పనిచేస్తున్నా. నా మీద ఉద్యమ కేసులు 40 కేసులు అయినాయి. 5 సార్లు జైలు పోయినా. అవన్నీ నేను నా సొంతంగా ఉద్యమంలో పాల్గొని కేసీఆర్తోని ఈ కేసులకు ఈ నష్టపరిహారానికి ఆరోగ్యం నా పోలీసు వాళ్ళు కొడితే నాకు 3 సార్లు ఆపరేషన్ అయింది. ఇవన్నిటికీ నేను నష్టపోయి ఎకరం భూమి 50 లక్షల భూమి అమ్ముకున్నా నా అయ్యా ఇచ్చిన తెలంగాణ ఉద్యమం కోసానికి. కేసీఆర్ మమ్మల్ని వాడుకొని తెలంగాణ వచ్చినాక మా ఉద్యమకారులకు రూపాయి సాయం చేయలే, మమ్మల్ని దగ్గర. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడని మీకేమన్నా హామీ ఇచ్చిందా? అయితే తెలంగాణ కాంగ్రెసు పార్టీ సోనియా గాంధీ ఇచ్చింది. మేము ఉద్యమకారులను పోరాడితే మా దొడ్డి కొమరయ్య తొలి అమరుడు. అప్పటి నుండి నిజాం రజాకారుల నుండి తెలంగాణ ఉద్యమం పుట్టింది. అప్పటి నుండి మా ఉద్యమకారులు ఎందరో త్యాగదనులు అమరులైనలు తెలంగాణ ఉద్యమం కోసానికి. మా కొండా లక్ష్మణ బాబు స్వాతంత్ర సమయోధుడు 69 ఉద్యమకారుడు. ఆయన సాక్షిగా మా గద్దరన్న మా ఉద్యమం పుట్టించిన 60 సంవత్సరాల పోరాట ఉద్యమ నాయకుడు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న సాక్షిగా ఇలా మిలియన్ మార్చి కూడా గద్దరన్నే ఆ రోజు మిలియన్ మార్చి చేసిండు. కేసీఆర్ ఢిల్లీలో కోదండరామిరెడ్డి కేసీఆర్ ఢిల్లీలో ల్యాబింగ్ చేసుకుంటుంటే ఇక్కడ గద్దరన్న ప్రజా ఉద్యమకారులతోని సంఘాలతోని ఉద్యమకారులతోని ఈ ట్యాంక్ బండి మీద నక్లెస్ రోడ్ కాంచెల్లి గద్దరన్నే మిలియన్ మార్చి చేసిండు. ఆయనేదే ఇవాళ మిలియన్ మార్చి దినము. ఇలా ఆ సందర్భంగా మేము అందరం ఉద్యమకారులందరం మేము ఇక్కడ మీట్ అయ్యి ఇలా మా ఉద్యమకారుల బాధ చెప్పుకుంటున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మేము ఉద్యమకారులను పోరాడితే కేసీఆర్ వల్లనే తెలంగాణ రాలే, మమ్మల్ని వాడుకున్నాడు. అయితే ఈ తెలంగాణ ఇచ్చింది కదా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే మిమ్మల్ని కేసీఆర్ మిమ్మల్ని గుర్తించలే, మిమ్మల్ని ఆదుకోలే, మేము ఆదుకుంటాం, మేము తెలంగాణ ఇచ్చాం కాబట్టి మీ ఉద్యమకారులు మేము ఆదుకుంటాం. మేనిఫెస్టోలో మీకు ఉద్యమకారులకు మేము స్వతంత్ర సమయంలో పింఛన్ ఇస్తాం, 25,000, 250 గదాల భూమి ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తాం, ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటాం అన్ని విధాలా అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మేము తొలిదశ మలిదశ ఉద్యమకారులతోని మా అధ్యక్షుడు మా దుషర్ల సుదర్శన్ రావు ఢిల్లీ పోయి సోనియా గాంధీతోని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనతో పెట్టించాడు మా సంఘం పెట్టించినాక మేము మాకు ఈ మేనిఫెస్టోలో పెట్టిన మేము తప్పకుండా చేస్తాం, మాకు సహకరించండి మీ ఉద్యమకారులు అంటే మేము ఉద్యమకారులు అందరం మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసి మా గద్దరన్న మేము ఉద్యమకారులు అందరం మేము పాదయాత్ర కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఇక సమ్మక్క సారక్క కాంచెల రేవంత్ రెడ్డి ఇక పాదయాత్ర చేసిండు. నేను అడవిలో నేను బ్లూ షర్ట్ వేసుకున్నా, డాక్టర్ చెరుకు సుధాకర్ మేము పాదయాత్ర పాల్గొని మా ఉద్యమకారుల సమస్య మేము ఇచ్చినాం. మాకు హామీ ఇచ్చిండు ఇస్తాడని. మీకు గెలిచినాక కూడా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. మా మేనిఫెస్టోలో పెట్టినవి ఉద్యమకారులకు అమలు చేయమని ఇంటికి పోయి కలవడం జరిగింది. చేస్తా అన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తున్నది. సమ్మక్క సారక్క సాక్షిగా కూడా మేము ఆడికి వస్తే మళ్ళీ మేము ఇక ఉద్యమకారుల తరఫున మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన సాక్షిగా మేము అక్కడ దేవుని సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ఎంటికలు కూడా తీసుకున్నాను అక్కడ సమ్మక్క కాడ. అంటే ఉద్యమకారులను నువ్వు మేనిఫెస్టోలో పెట్టినవి ఇవాళ అమలు పరిచి మా గద్దరన్న పోరాటం సాక్షిగా నీకు సభలో ఖమ్మంలో రాహుల్ గాంధీ వస్తే అక్కడ సభలో గద్దరు పాటలు పాడి నీకు చేస్తే ఆయనకు గుండెపోటు వచ్చింది. అక్కడ ఆ సభలో అక్కడ గుర్తించుళ్ళు మన బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ముంగట్నే గోపినాథ్ అనే డాక్టరు గుర్తించిండు, గుండెపోటు వచ్చింది గద్దరన్నకొని. అప్పుడే ఆ దేవుని దయవలన గద్దరన్న బతికిండు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గద్దరన్న పుణ్యాన మా ఉద్యమకారుల పుణ్యాన ఆయన గద్దరన్న సాక్షిగా మీకు ఉద్యమకారులుగా ఆదుకుంటున్నాడు. గద్దరన్నకు ₹1 కోటి ప్రకటించిండు. 9 మంది కళాకారులకు రచయితలకు గుర్తించి గద్దరన్న అవార్డు తెలంగాణ అవార్డు గుర్తించిండు. ఓకే, ఆ మూర్ఖుడు కేసీఆర్ ఏలే వాడు గద్దరన్నను ఎండలో నిలబెట్టిండు 4 గంటలు. వాడు ఒక ద్రోహి కేసీఆర్ గారు. ఉద్యమకారులు ఎవరిని కలవనీయలే, మా ఉద్యమకారులు కూడా ఎవరు కలవలే. అసలు ఉద్యమకారులది వాని మేనిఫెస్టోలో అసలు లేనే లేదు. వాడు 10 సంవత్సరాలు వెళ్ళింది కదా. మొన్న కూడా వాడు దొంగ మేము వాని ఆఫీస్కు పోయి అందరికి ఇచ్చినాం. అన్ని పార్టీలు బీజేపీకి, కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు, బీఎస్పీ అందరికి ఇచ్చినాం మేనిఫెస్టోలో పెట్టమని.
ఎవ్వరు పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మరి రేవంత్ రెడ్డి నమ్మకం ఉన్నదా ఇస్తాడని మీకు? మాకు ఇస్తానని హామీ ఇచ్చిండు. నమ్మకం ఉండేప్పటికే మేము ఇన్ని రోజుల బట్టి ఓపిక పట్టినాం. ఇక మేము ఈసారి లాస్ట్ ఫైనల్ మేము ఓపిక పట్టింది. అందుకు అప్పుల పాలు చేసిండు కేసీఆర్ రాష్ట్రం అంటే 2 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికీ అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు మా హామీని నెరవేర్చు. నువ్వు ఒప్పుకున్న హామీని మా ఉద్యమకారుల గద్దరన్న పోరాటం సాక్షిగా నువ్వు కాంగ్రెస్ పార్టీగా గెలిచినావు, ముఖ్యమంత్రి అయినావు. నువ్వు అదే ప్రకారం మాట ప్రకారం నువ్వు మా ఉద్యమకారులను ఆదుకో, లేకపోతే నీ ఇంటి ముట్టడిస్తాం. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, రాష్ట్ర నాయకుడిని, ఉద్యమకారుల కార్యదర్శి. నేను రేవంత్ రెడ్డికి నోటాడు, నన్ను తెలంగాణ కుమరే ఇటు రాని అంటాడు. నేను మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరిగిన, ఆ దొంగ ఎమ్మెల్యేలను గెలిపించినాం. ఇంకా యశ్వేశ్వర రెడ్డి అనేది అది ఎక్కడో అమెరికాలో ఉన్నదానికి దానికి ఉద్యమకారులు మేము నడియాన రాత్రి అక్కడ కడవెండి గ్రామం పోయి దేవురుపుల మండలం కడవెండి పోయి ప్రచారం చేసి వచ్చి ఆమెకు మద్దతు ఇస్తే, మళ్ళీ తర్వాత గెలిచినాక పోతే మేము ఈ లెటర్ పట్టుకొని పోతే ఆమెకు యశ్వేశ్వర రెడ్డి దగ్గరికి మీరు ఉద్యమకారులు అంటే ఎట్లుంటారని అంటాను. అట్లాంటి దొంగలకు మా రేవంత్ రెడ్డి ఇక్కడికి ఇచ్చిండు. అక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మా పరకాల ఎమ్మెల్యే, ఇలాంటి వాళ్ళకు ద్రోహులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మావారెడ్డి గారికి వీళ్ళందరికీ మేము ప్రచారం చేసినాం. ప్రతి ఒక్కరికి కొండ సూర్యకు అందరికీ చేసినాం. చెయ్యంది ఎక్కడ ప్రతి నియోజకవర్గంలో తిరిగినాం. కొందరు ద్రోవులకు టికెట్ ఇచ్చిండు, వాళ్ళు ఉద్యమకారుల విషయం తెలియదు. యశ్వేశ్వర రెడ్డిని అయితే ఆమెకు అసలు ఏం తెలియదు. అమెరికానా ఉండే పొల్ల నా ఏజ్ కూడా లేదు, నేను 47 సంవత్సరాలన. ఆమెకు ఇచ్చిండు. ఆమెకు ప్రజా సమస్యలు మేము లెటర్ పట్టుకొని పోతే లెటర్ను చూసి కూడా ఆమెకు ఇంగ్లీష్లోనే ఉన్నది లెటరు. ఈ చూసి కూడా ఉద్యమకారులు అంటే ఎవరు, ఉద్యమకారులు అంటే ఎట్లుంటారు, అత్తాకూడలో ఇట్లా మాట్లాడుతున్నాం. పూసపేర్లోళ్ళు వాళ్ళు, పూసపేర్లోళ్ళు మన సూదులు మన చిక్కెంటికలు వాళ్ళు గిన్నెలు బోళ్ళు అమ్ముకునేటోళ్ళు కంటే వీళ్ళు అధ్వానం వాళ్ళు అట్లా అత్తగూడలు తయారయ్యారు. అరే ఉద్యమకారుల బాధలు చెప్పుకుంటే మీరు ఉద్యమకారులు అంటే ఎవరు? ఇట్లా అండి రేవంత్ రెడ్డి, నువ్వు నీ మంత్రులను నువ్వు ఎమ్మెల్యేలను మార్చుకో. నువ్వు పిలుచుకొని ఉద్యమకారులను పిలుచుకొని నువ్వు వెంటనే మేనిఫెస్టోలో పెట్టిన మంత్రివర్గంలో కేబినెట్లో మా హామీని వెంటనే బిల్లు పెట్టేయాలి, అమలు చేయాలి. లేకపోతే నీ ఇంటి ముట్టడిస్తాం. నీ ఇంటి ముట్టడించడం ఖాయం. మేము గద్దరన్న మిలియన్ మార్చి సాక్షిగా అమరవీరుల తెలంగాణ అమరవీరుల సాక్షిగా చెప్తున్నాం. మేము నీ ఇంటి మాత్రం ముట్టడిస్తాం. మేము ఉపయోగపడడం. మీ కోదండరామరెడ్డిని గీతారామరెడ్డిని నమ్మం. ఆయనకు ఎమ్మెల్యే ఇచ్చుకొని ఆయన ఏమైనా చేసుకొని ఆయనకు ఆకలి అయితే లేదు. ఆయన ప్రొఫెసరు, అసలు ఆయనకు బాధ ఎందుకు ఉంటుంది, ఆకలి ఎందుకు ఉంటుంది? మేము రోడ్డున పడ్డాం, మీ కేసుల పాలయ్యి మేము జైళ్ళ పాలయ్యి మేము రోడ్డున పడ్డాం. బుచ్చం అనుకుంటున్నాం. మా కుటుంబం ఆస్తులు అమ్ముకున్నాం. ఆరోగ్యం నన్ను కొడితే మొత్తం 4 సార్లు ఆపరేషన్ అయింది. 4 సార్లు ఆపరేషన్ అయింది. నన్ను కేసీఆర్ మేము ఉద్యోగాలను ఆదుకోవా, మేము చచ్చిపోతున్నాం మేము అని అంటే, కేసీఆర్ నన్ను తెలంగాణ వచ్చినాక కూడా మా నియోజకవర్గం భూపాలపల్లి ఎమ్మెల్యే మంత్రి స్పీకర్ మధుసంచారి దున్నపోతు వాడు స్పీకర్ ఉండి మాతో పైదలాడుకొని ఉద్యమంలో మాతో వాడుకొని గెలిచి ఒక్కరోజు కూడా ఉద్యమకారుల విషయం మాట్లాడాలి. వాడు స్పీకర్ వాడి చేతులు ఉన్నది. ఉద్యమకారులకు ఇక పింఛన్ పెట్టాను అని అంటే అయిపోయేది ఉండే. వాడు ఒక మూర్ఖుడు. స్పీకర్ గాడు తెలంగాణ ద్రోహి కడియం సీఆర్ గారు డిప్యూటీ సీఎంగా వచ్చిండు. వాడు ఇక్కేసారు. ముగ్గురు నన్ను తెలంగాణ వచ్చినాక నేను ఉద్యమకారుల గురించి అడిగితే నన్ను జైల్లో పెట్టించి కొట్టించిండు. అప్పుడు నన్ను జైల్లో పెడితే 10 రోజులు ఉంటే ఇదే రేవంత్ రెడ్డి టీడీపీలు ఉన్నాడు. విహెచ్ హనుమంతరావు రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు. ఢిల్లీలో ఉన్నాడు. నాది మెయిన్ పేపర్లో టీవీలలో వస్తే నా జైలుకి వచ్చి విహెచ్ హనుమంతరావును రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు అందరూ ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు పౌర హక్కుల వాళ్ళు మానవ హక్కుల వాళ్ళు అందరూ వచ్చి నన్ను ఇడిపించారు. నన్ను ఎన్కౌంటర్ చేస్తానన్నారు. కుట్రబంది ఉద్యమకారుల గురించి నేను న్యాయంగా కొట్లాడితే నేను ఇప్పుడు కేసీఆర్ మీద వీళ్ళు అందరూ రాలే వీళ్ళు ఇప్పుడు అప్పుడు రాలే కేసీఆర్ మీద కొట్లాడదాం రా అంటే ఉద్యమకారుల గురించి ఇల్లు ఉన్న మేము 6గురమే మేము ఉద్యమ సంఘం పెట్టి కేసీఆర్ మీద ప్రతి మీటింగ్ పెట్టి మేము కొట్లాడినాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.